ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 31వ తేదీ జూలై మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాక్యము, మీరు దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు. ఎంత మంచి వాగ్దానం అంటే, ఒకానొక దినమున నేను వాక్యము క్షుణ్ణంగా చదివి నాకేమిస్తావు అన్నప్పుడు ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడ పూర్తి వచనం ఏమని ఉంటుందంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుంది అని మనము చూసేస్తే, 1 Peter chapter 2 verses 19. You are a chosen people. నీవు ఏర్పరచబడిన జనాంగము. యు ఆర్ రాయల్ ప్రీస్ట్. మరి రాజులు అంటే ఆ యాజకులు. ఎ హోలీ నేషన్, పరిశుద్ధమైన జనము. గాడ్స్ వెరీ ఓన్ పొజిషన్, ఇదండి. దేవుని యొక్క స్వంతము, ఇదండి. యాజ్ ఎ రిజల్ట్ యూ కెన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఫర్ హీ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఇంటూ హిజ్ వండర్ఫుల్ లైట్. ఆయన నిన్ను నన్ను దేనికి పిలిచాడు అంటే, దేవుని యొక్క గుణాతిశయము అని తెలుగులో ఉంది, గుడ్నెస్. దేవుడు మంచివాడు. ఈరోజు అందరూ అంటారు, మీ క్రైస్తవులు మీ పనేదో చేసుకోవచ్చు కదా, ఎందుకు మత ప్రచారం చేస్తారు? మనము మత ప్రచారం చేయటం లేదు. మనము రుచి చూచి తెలుసుకుని ఉన్నాము, దేవుడు మంచివాడు, దేవుడు నాకు దొరికాడు. వాక్యం అంతా ఏం చెప్తుందంటే, మీకు జరిగిన మేలు, మీరు పొందుకున్న అనుభవము, ఏ దేవుడు మిమ్మల్ని దర్శించాడో ఆ దేవుని కోసం మీరు ప్రకటించండి. ఈ రోజున మనము ఆయనను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాం. ఆయన్ని మనము స్తుతించాలి అనడానికి మీరెందుకు స్తుతిస్తున్నారు అంటే ఒక కారణం మనము గుర్తెరిగి ఉండాలి. అంటే దేవుడు అన్న యూనివర్సల్ వర్డ్ని నా దేవుడు అని ఏ విధముగా చెప్పగలము అని అంటే, అది నీ స్వరక్షణ అనుభవము, నీ స్వ అనుభవము లో నీవు వెళ్తే తప్ప నీవు చెప్పలేవు. ఇప్పుడు ఉదాహరణకి మన జీవితంలో ఈరోజు నేర్పిస్తున్న వాక్యం ఏంటంటే, నా సొత్తు కదా, యు ఆర్ మైన్, నీవు నా దానవు, లేకపోతే ఇది నాది, వీరు నావారు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మనకి ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే, అందరూ నా వాళ్ళు అనుకుంటాను కానీ ఎవ్వరికీ నేను కాదు అని ఇవి సినిమా డైలాగు. కారణం ఏంటంటే, నా వాళ్ళు అని నీవు అనేసుకుంటున్నావు. సరే, ఎదుటివాడు నిన్ను నావాడు అనుకోవాలి అంటే, నీకు నాకు, ఎదుటివానికి నీకు మధ్యలో సమస్తము ఎరిగిన దేవుడు ఒకడున్నాడని, ఆయనది సమస్తము అని, ఆయన ఇస్తే తప్ప ఎవ్వరూ పొందుకోలేరని, ఏది నీకు ఈ జీవితంలో కావాలి అన్నా నీదిగా అనిపిస్తుంది కానీ ఏది నీది కాదు అని, కేవలము నిన్ను భ్రమపరుస్తుందని, ఆది ఆయనే, అంతము ఆయనే, సమస్తము ఆయనే అని దేవుడు నీవు తెలుసుకుని వరకు నీ యొక్క ప్రయాస అంతా కూడా నాది 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 అనుకున్న ఏది నీది కాదని పదే పదే నీకు దేవుడు రుజువు చేయడమే ఈరోజు నేను వివరించబోతున్న వాక్యం. ఆఖరికి నీ కన్న బిడ్డలు కూడా నీ వారు కాదు.
కానీ దేవుడికి నిన్ను ఏ విధముగా చూస్తున్నాడు అంటే ఏర్పరచబడిన వంశము. యు ఆర్ ద చూజన్ జనరేషన్. రాజులు అయిన యాజక సమూహము అంటే రాయల్ ప్రీస్ట్ అన్నారు, లేకపోతే కింగ్స్ మరియు ప్రీస్ట్. మరి దేవుని సొత్తైన ప్రజలు అని దేవుడు నిన్ను తన వాణిగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడే. అంటే ఈ రోజున ఎవరి ప్రేమను పొందాలని నీవు నేను ప్రయత్నం చేస్తున్నాము, ఎవరి కోసము నీవు నేను ఆలోచన చేయండి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ వాక్యం ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చింది బహుశా వారి రూపము, వారు పెంచి పెద్ద చేసి చదువు అభ్యసింపచేసి నిన్ను వారి యొక్క కష్టంలో వారికి ఉన్న గృహంలో పెట్టి నిన్ను కన్నవారు చేసింది ఇదైతే నీవు కన్నవారికి నీవు సంపాదించిందంతా ఇచ్చి వెళ్ళిపోవాలా? అంటే సొత్తు అనేది ఎవడి సొత్తు కాదు, అది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. రేపటి రోజున నీవు నీ బిడ్డలకి ఇచ్చేయవలసింది. మరి దేవునికి సొత్తు అంటే ఆస్తి అడుగుతున్నాడా, అంతస్తు అడుగుతున్నాడా? దేవుడు ఏమి అడుగుతున్నాడు? విధముగా నేర్పించగలనంటే చిన్న జీవిత సాక్ష్యం నాకు దొరికింది. కర్మ ఫలము అంటాం కదా మనము. ఎవడు చేసుకున్నది వాడికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే యూనివర్సల్ ట్రూత్ అనేక సార్లు నేను చెప్పాను. రహస్యమున చూచు నీ తండ్రి నీ దేవుడు అని నేను ఒకవేళ నీకు చెప్పలేకపోవచ్చు, కానీ నీ అంతరంగంలో ఏమి ఉంది అని నాకు తెలియకపోవచ్చు, కానీ నీవు ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటావు. నీవు మనిషిని ఏ దృష్టితో ఏ కొలతతో కొలుస్తావో ఆ విధముగా నీకు కొలత కొలవబడుతుంది. నీవు ప్రేమనే విత్తిన పగాద్వేషములు నీకు తిరిగి వస్తున్నాయా? మేలు చేసిన కీడొస్తుందా? డోంట్ వరీ, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. యు నెవర్ టేక్ ఎనీ కంట్రోల్ ఇన్ యువర్ ఓన్ అథారిటీ. కారణము నీవు నీ సొత్తు కాదు. దేవుడు నీ ద్వారా ఈ లోకానికి ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. శత్రువులుగా చేసేది దేవుడే, మిత్రులుగా చేసేది దేవుడే. ఈ రేమండ్ అనే ఆయన ఒక స్టోరీ నాకు వచ్చింది. ఈయన ఎవరు అంటే సింఘానియా. అయితే ఈయనకి 2 కుమారులు. తన తండ్రి ఏదో చిన్న వ్యాపారం చేస్తే ఇతను చదువుకున్నాడు. అయితే వ్యాపారంలో ఇంట్రెస్ట్ లేక ప్రొఫెసర్గా చేసినప్పటికీ మొత్తానికి వ్యాపారంలో వచ్చి బాగా రేమండ్స్ ఆ యొక్క డెనిమ్ అని బ్రాండ్స్ పెట్టి మంచి 20,000 కోట్ల వరకు సంపాదించాడు. అయితే అక్కడే చెప్తున్నాను, చిన్న కథ మాత్రమే, కథ కాదే ఈయన జీవితం. అయితే ఏం జరిగిందంటే ఈయనకి 2 కుమారులు. ఆల్రెడీ తన తమ్ముణ్ణి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇతను ఆఖరికి ఆ యొక్క తమ్ముడు మిగిలిన కుటుంబస్తులు ఎక్కడున్నారో తెలియదు ఎవరికి, వాళ్ళు వాళ్ళ జీవితాలు బతుకుతున్నారు. అయితే ఒకరోజు తన పెద్ద కుమారుడు పెద్దవాడై డాడీ ఇలా కాదు ఇలాగంటే తనకి నచ్చలా. చిన్న కుమారుడు మాత్రము తనకి అనుకూలంగా చేసేవాడు. కనుక గౌతమ్ సింఘానియా ఈ పెద్ద కుమారుడి పట్ల వివక్ష భారం ఉండి ఒకానొక దినమున నీకు నాకు సంబంధం లేదు అంటే అతను కూడా పర్వాలేదు, నువ్వు నాకు ఆస్తులు ఇవ్వద్దు, అంతస్తులు ఇవ్వద్దు అని అన్నింటి మీద సంతకాలు పెట్టి ఒట్టి చేతులతో తనకి ఉన్న బిడల్ని తీసుకుని భార్యని తీసుకుని సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ తను సెటిల్ అయిపోయి ఈ రోజు కూడా సింగపూర్లో ఉన్నాడు. అయితే ఈ చిన్న కుమారుడు గౌతమ్ సింఘానియాకి ఆస్తులంతా బతికుండగానే రాసి ఇచ్చేశాడు. తల్లిదండ్రులారా, ఇక్కడ అనేక మంది కువైట్లో మీరు పడుతున్న వేదన నాకు తెలియదా? ఎన్నోసార్లు అమ్మా నీవు సంపాదించిన ఇల్లు, నువ్వు కష్టపడి కట్టించిన ఇల్లు నీ బిడ్డలు తీసేసుకుంటారు. ఇక్కడి నుంచి కువైట్ నుంచి వెళ్ళి ఎంతో మంది బిడ్డలు అన్నం పెట్టక అన్యాయం అయిపోయిన వారిని నేను చూశాను కన్నులారా. వారిని రోడ్డు మీద ఒంటరిగా వదిలేసిన వారిని నేను చూశాను.
వారు ఇక్కడ 24 గంటలు కూడా జీతం వచ్చిన వెంటనే బిడ్డలని వారి జీవితాన్ని కష్టపెట్టిన వారికి ఇది ఒక కనువిప్పు. ఎంతో మందిని నేను చూశాను, ఇలా చెప్తే మీకు బాధ. అయితే అతను ఒక రోజు వచ్చింది, ఆ యొక్క గౌతమ్ సింగ్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి ఇతనికి గొడవలు వచ్చి విడాకులు వచ్చి ఆ యొక్క పరువు పోతుందని గప్చిప్గా ఆస్తిలో ఇస్తావా లేదంటే నీకివ్వను, నా కుమార్తెలకు ఇచ్చుకుంటానని ఆ బిడ్డలకి రాసి ఇచ్చేశాడు. అది అక్కడ వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. ఆ తర్వాత కొన్నాళ్ళకి తండ్రి నా పేరు మీద ఆస్తి ఉండాలి, నేను తిరిగి రాస్తాను అంటే, ఇంకా నువ్వు రాసేది ఏముంది, నా పేరు మీద ఉంది అని చెప్పి ఇంటిలోంచి వెళ్ళగక్కితే ఏ కళ్ళ ముందు అతని సొంత ఫ్యాక్టరీలు రేమండ్స్, అతని సొంత ఆస్తులు అంతస్తులు ఉన్న 1000 రూపాయలు పెట్టి ఆ యొక్క బట్టలు కొనుక్కోలేని స్థితిలోకి తను ఏ పాత ఇంట్లో ఉన్నాడో తన భార్యతో ఆ పాత ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక మామూలు, ఎందుకంటే పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, మామూలు జీవితం గడుపుతున్నాడే. అంటే దేవునికి చెందవలసింది నువ్వు ఎప్పుడైతే, నేను అనేక మంది తల్లులను చూశాను, నిజంగా భర్తని ప్రేమిస్తారో లేదో తెలియదు, నిజంగా లవ్ మ్యారేజెస్ ఉన్నాయో లేవో తెలియదు, ఇవన్నీ సినిమాలు. పెళ్లి చేసిన మరుక్షణము ఆ యొక్క అమ్మాయి మనసు మారిపోతుంది. తన తల్లి కుటుంబం మీద, పుట్టింటి మీద, రెండవది తనకు పుట్టే బిడ్డల మీద మాత్రమే ఒక స్త్రీ హృదయము ఉంటుంది. ఇది జీవిత సత్యము, దేవుడు చెప్పిన శాపము. నీవు ప్రసవ వేదనతోనే బిడ్డల్ని కంటావు. కనుక ఇప్పుడు ఈరోజు నీవు నా సొత్తు అంటుంది, నీవు నా కొరకు బిడ్డల్ని కనాలి, నీవు నా కొరకు ఫలించాలి, నీవు నా కొరకు అభివృద్ధి చెందాలి, నీవు నా రాజ్యమును కట్టాలి, నీవు నాకు సాధనముగా ఉండాలి, నీవు నాకు సాక్షిగా ఉండాలి, నీవు నా సొత్తు అని దేవుడు నీతో చెప్తున్నాడు. ఎంత కష్టము కదా. అంటే ఈ రోజున నాది నాది నాది, ఇది నా భర్త, నా హక్కు, నా మాట ఎందుకు వినడు, వీళ్ళు నా బిడ్డలు, నేను ప్రేమనే పంచుతున్నానే, వీరు నా మాట ఎందుకు వినరు? కరెక్ట్. కానీ వారు వినాలి అంటే నీవు, నేను, నా బిడ్డలు, ఈ భూమి ఆకాశం ఆయన సొత్తు. ఒకసారి వాక్యాల్లోనికి వెళ్దామా? నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడచిన ఎడల మీరు సమస్త దేశము జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా, పరిశుద్ధమైన జనముగా ఉందురని. చూసారా? అంటే దేవుడు తన యొక్క ఈ జనాంగాన్ని నిన్న దినమున నేర్పించినట్టు అబ్రాహాములోంచి తీసుకున్నాడండి జనాంగాన్ని. ఆదాములోంచి అనేక మంది వచ్చారు, నోవహులోంచి, షేము, హాము, యాపేతులోంచి అనేక మంది వచ్చారు, ఇస్సాకులోంచి ఏశావు, యాకోబు వచ్చారు, ఏశావులోంచి వచ్చారు, అబ్రహాంలోంచి ఇస్సాకు, ఇష్మాయేల్ వచ్చారు, ఇష్మాయేల్లోంచి వచ్చారు. కానీ ఇస్సాకు వలననైనదే నీ సంతానము. అంటే దేవుడు తన సొత్తుగా, ఆలోచించండి, గాడ్ హ్యాస్ చూసెన్ యూ. అంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. చూసారా? ఆ బాధల్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు.
ఆ బంధకాల్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఓ బిడ్డా, నిన్ను కువ్వాడికి తీసుకొచ్చి నీకు సమస్తము ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి నా బిడ్డలు, నా బిడ్డలు, నా కుటుంబం, నా ఇల్లు, నా మనసు. చూసా 7వ అధ్యాయము 2వ కాండము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా కానీ సమస్త జనముల కంటే మీ లెక్కకు తక్కువే కదా. యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక దాసుల గృహములో నుండి దేవుడు మిమ్మల్ని రప్పించాడు. దేవుడు నీకు చేసిన కార్యాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇప్పుడు నా జీవిత అనుభవం చెప్పనా, ఎంతో మంది నాకు ఇష్టమైన వాళ్ళు వీళ్ళు ఉంచే ప్రభువా, నాకు కష్టమైన వాళ్ళని తీసే ప్రభువా అన్నా. వెన్ ఐ లుక్ బ్యాక్, నేను చాలా మందికి దేవుని గురించి నేను కాచి వడపోస్తాను. చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆవేశాలు వాక్యాలు చూస్తున్నారే, ఒక్కసారి నా ఆత్మ దుఃఖముతో పరితాపంతో చెప్తుంది, వెనక్కి తిరిగి చూడు. దేవుడు ఎవరిని తీసేయలేదు, ఎవరిని ఉంచాడు. ఎందుకు నీవు కూడని మాటలు నీ నోటంతో వస్తున్నాయి? ఇది నేను కాదు, ఎందుకు నేను పోరాడుతున్నానని నువ్వు కుమిలిపోతున్నావే? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను నిలదీస్తున్నాడే. నీలో ఉన్న అంతరంగ పురుషుడు ఎంతగానో, ఎంత వయసు అయిపోయిందే, నీవు అనుకున్నది ఏదీ పొందుకోలేకపోయావే. నీ పక్కనే నీ భర్త ఉన్నా నీ ప్రేమను పొందుకోలేకపోతున్నావు. నీ ఒళ్ళో నీ పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళ హృదయంలో నీవు లేవే. హృదయము చూసా, అంటే దేవుడు బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, 1 కొరింథీ 1:26 కాలింగ్ చెప్పబడుతుంది కదా. ఎన్నికైన వారిని సిద్ధపరచుటకు, సిగ్గుపరచుటకు, కంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను, గర్విష్ఠులను అనచుటకు, మరి అంటే జ్ఞానవంతులను విరగ్గొట్టుటకు వెర్రివారిని. ఒక్కసారి నీ హృదయపు అంచుల్లోంచి దేవుడు తొంగి చూస్తున్నాడని గమనించు. దేవుని సొత్తైన ప్రజలు కదా. ఇదిగో వాక్యాల్లోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించి తన రక్తం వలన, ఇప్పుడు సిలువ వెనక్కి పెట్టుకుని ఎందుకు చెప్తున్నాను తెలుసా? సిలువ నా వెనక ఉంది కాదు, ఆయన నన్ను ముందు పెట్టడానికి, తండ్రికి కుమారుడికి, అంటే నన్ను దేవుని కుమారుడిగా చేయడానికి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి సమాధానపరిచాడే. ఈ సమాధానకర్త నీకు నాకు మధ్యలో ఉన్నంత కాలం, అంటే సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఎవరిని మేము ఎరుగము అని పౌలు ఎందుకు చెప్తున్నాడు? we walk not by sight but by faith. మేము వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుచున్నాము. నిన్ను ఎవడు హేళన చేస్తాడో వాడే నీకు సొత్తుగా దేవుడు ఇచ్చాడు. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డ, వీడిని నా కోసం సంపాదిస్తావా? వీడు అన్యాయం అయిపోతున్నాడు, సంపాదిస్తావా? వీడు నిన్ను కొడుతున్నా వీడు ఇంకొకరిని కొట్టకుండా వీడి కోసం నువ్వు ఇంకొక చెంప దెబ్బ తిప్పగలవా? దేవుని హృదయంలోనికి వెళ్ళి చూడు. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కట్టుకుందరు. అవును, ఆమె. ఈ రోజున నీవు నేను దేవుల్లో ఎదగపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎవరినో చూస్తున్నావు. వాళ్ళు అభివృద్ధి చెందారు, మరి నువ్వే వాళ్ళు లాగేసుకున్నారు నీ దగ్గర. కమాన్ యార్,
లాగేసుకునేవాడు దేవుడు అంగీకరిస్తే తప్ప దేవుని వాక్యం చెప్తుంది ఇచ్చేయి. చూసా, అంటే మనము రాంగ్ కాన్సెప్ట్లో ఉండి ఎందుకని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పాడు ఈ వాక్యం. ఇక్కడ అపోస్తలుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి, ఎవరిదండి సంఘం? ఎవరిదండి సంఘం యొక్క ఆస్తులు? దేవుడు ఆస్తులు అంతస్తుల్ని పట్టుకొని మనిషిని వదిలేస్తున్న ఈ లోకంలో 10 మంది వస్తే పాస్టర్ గారు పేర్లు మారిపోతున్న బిల్డప్లు ఇస్తున్న ఈ రోజున ఆ బిడ్డ కోసం నువ్వు ప్రాణం పెట్టావా? ఆ బిడ్డ కోసం కుమిలి కుమిలి నా సన్నిధిలో ఏడ్చావా? ఆ బిడ్డ కోసం ఏంటండి ప్రార్థన చేయడం అంటే? ప్రభువా దీవించు. హూ నోస్, గాడ్ హ్యాడ్ యూ. నీ ప్రార్థన విన్నాడని గ్యారంటీ ఏంటి? అంటే దేవునికి ఇష్టమైన జనముగా ఉండాలి అంటే ఒక సింపుల్ చెప్పనా, ప్రభువా నన్ను పెట్టుకున్నావు కదయ్యా, వాళ్ళు నన్ను అడిగారు కదయ్యా, నేను నీకు ప్రార్థన చేస్తాననే కదా అడిగారయ్యా, వెంటనే కదా మరి వాళ్ళు రేపొద్దున్న. ఇదెలా ఉంది? ఎందుకు ఇలా చేయవు? ఎందుకు నీ నీతిని నమ్ముకొని ప్రార్థన చేస్తావు? ప్రభువా నేను వారి వంటి వాడిని కాదు ప్రభువా, నన్ను నీ సేవకు ప్రత్యేకించుకున్నావు ప్రభువా, నువ్వు ఈ వీరిని దీవించు ప్రభువా. నోయా, నో. దేవా ఏముందని ప్రభువా నాలో? ఏం చూసేసి నన్ను ఎంచుకున్నావు ప్రభువా? అయినా ఈ దేహం నీదేగా, నన్ను అడిగి రోగం వస్తుందా? నన్ను అడిగి ఎవరన్నా ఉంటారా? అసలు ఎవరిని నేను సంపాదించుకోగలను? మూడ్స్ ప్రభువా, మూడ్స్. ఇప్పుడు కాసేపు ఇష్టమవుతుంది ప్రభువా, నాకు తెలీదా ప్రభువా ఎలా గిల్లేయాలో? వెంటనే అవును, కోపంలో వచ్చే మాటే నిజమైన ప్రేమ. జాగ్రత్త సుమా. అంటే నీకు కోపం వస్తుందిగా, కంట్రోల్. ప్రేమించానన్నావుగా, కంట్రోల్, కూల్. ఏ రోజున్నా ఆలోచించావా? మరి ప్రేమ అన్నావు, ప్రేమిస్తే మరి నీ కొడుకుని కోపం వచ్చిందని చంపేసుకుంటావా? ఇంట్లోంచి వెళ్ళిపోతావా? చూసా, అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మిమ్మును మట్టుకు మీ గూర్చి జాగ్రత్త పడుడి. తోడేళ్ళు వస్తారు, కనికరము చూపించరు. ఇప్పుడు ముగింపులోకి రానా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఏ ఆత్మ ఆదాము తాకట్టెట్టేశాడో, నోవహు ఒక్కడే మిగిలాడే, అబ్రహాములోంచి శరీరాన్ని వాడి జనాన్ని తీశాడే, మరి ఈరోజు నిన్ను వాడి ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. చూసారా? అంటే నీవు ఎంచుకునే దానికంటే ఎక్కువ ఎంచుకుంటున్నావంట. ఎందుకు గొప్పలు? నీవు దేవుని ఆలయం, నీవు దేవుని సొత్తు, నీవు దేవుని బిడ్డవి, నీవు దేవుని స్వాస్యం. చూసా, 1 కొరింథీ 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసా, ఇది నాది కాదు. ఇప్పుడు శక్తి తగ్గిపోయింది, ఇప్పుడు ధైర్యం సన్నగిల్లిపోయింది. కారణం ఏంటి? ఎప్పుడైతే ఈ గుడారములో మనము నివసించుచున్న కాలము శిథిలమైపోద్ది. కొత్త కారుకి పాత కారుకి నేను బాధ పెట్టడానికి ఇష్టం లేక పెద్దవారిని షెడ్కి వెళ్ళాలి కదండి. ముసలి వాళ్ళు అనకూడదు, నేను నేర్చుకున్నాను, పెద్దవాళ్ళు అనాల. చూసారా?
ఇప్పుడు మనం ముగింపులోకి వస్తే యెషయా గ్రంథము 43:1, యాకోబు నిన్ను నిర్మించిన ఇశ్రాయేలు ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇప్పుడు నిన్ను కాపాడవలసిన బాధ్యత దేవుంది. నీవు ఆయన సొత్తు అంటే నీకు కలిగి ఉన్నదాన్ని నువ్వు ఎలా కాపాడుతావు? నన్ను చాలాసార్లు అడుగుతాను, నేను చెప్తాను, ఐఎమ్ హిజ్, ఇన్ హిజ్ సర్వీస్, ఆయన సేవలో. యు ఆర్ మైన్ ఓ గాడ్. చాలామంది అంటారే, నువ్వు నా దేవుడు, కరెక్టే, నువ్వు చెప్తున్నావు, దశంభాగం ఇచ్చావా, కరెక్టే, వాక్యం చదివావా, కరెక్టే, ఆయనతో మాట్లాడుకుంటున్నావా, ఆయన గుణగణాలు ప్రజలకు చూపిస్తున్నావా? నా దేవుడు మంచోడురా, కరెక్టే, ఆయన మంచోడని నేను ఎరుగుదును, ఆయన మంచితనం నాకు చూపించడానికి ప్రయత్నం చేశావా? ఒక్కసారి ఆయన గుణాన్ని ప్రకటించడానికి నిన్ను నీవు అణిచిపెట్టుకోగలిగావా? నిన్ను లోపరుచుకున్నావా? పౌలు అంటాడు, ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుణ్ణైపోదునేమో అని నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను. నేను గాలికి కొట్టువాడను కాను. ఆలోచించండి. ఇదిగో కీర్తన 2:8 తెలుసు కదా, నన్ను అడుగు, జనములను స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. సొత్తు, ఆస్తులు ఎంత కొనుక్కుంటాం? లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. నన్ను చూడు. అందరూ అంటారు, లాగేసుకున్నారా, తీసేసుకున్నారా, నువ్వు చేతకాని. కాదు, నేను ఇచ్చేసా, నేను వదిలేసా. చూడదో చూడదో చూడదో, టేక్ ఇట్ ఈజీ. ఏది పట్టుకోకు, దాతృత్వము కలిగి ఉండు, ఏది ఆశించుకు. ఇది ఎవరికి చెప్పుకోగలము? ఈ 1 పేతురు 2:1 ఎలా మొదలవుతుంది అంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, చూసా, వాక్యమను పాల వలన నిర్మలమైన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఆలోచించండి, మనుష్యుల చేత విసర్జించబడాలి అండి. దేవుని దృష్టికి ఏర్పరచబడాలి అంటే మనుష్యులతో మనుష్యుల ప్రేమ నీకు దక్కితే దేవుని ప్రేమ దక్కదు. ఇలా చెప్తే మీకు బాధ. అదేంటండి? యేసు వయస్సునందును దేవుని దయందును మనుష్యుల, అవును, ఆ దయ ఇచ్చివాడు దేవుడే. యోసేపుని చూస్తే దయ పుట్టింది, ఎస్తేరుని చూస్తే దయ పుట్టింది. అంటే దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము, సజీవమైన రాయి, లివింగ్ స్టోన్, ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా. చూసారా, ఇంత రాశాడు. దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు, శరీర సంబంధమైన బలులు కాదు. తీసుకొచ్చి 100 దినారాల కానుక కాదు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆ 10 దినారాలు, ప్రభా నా దగ్గర ఇంకా ఉంటే ఇస్తాను ప్రభా. సంఘములో పెద్దలే దశంభాగం ఇవ్వరండి. సంఘములో ముందుండి వందనాలు అందుకునేవారా దశంభాగం ఇవ్వరండి. సంఘములో పెద్దలే వాక్యము చదవరండి. సంఘములో పెద్దలే ప్రార్థన చేయడం రాదండి. సంఘంలో పెద్దలుగా చలామణి అవుతున్న వాళ్ళే. మరి దేవుని కోసం నీకేం తెలుసు? నువ్వు మనుషుల్లో ఎదుగుతున్నావా, దేవుల్లో ఎదుగుతున్నావా? అంటే మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆలోచించండి. తృణీకరింపబడిన రాయి విసర్జింపబడిన మూలరాయిగా, ఆ యొక్క ఏర్పరచబడిన రాయిగా చేస్తారంటున్నాడు. అంటే ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులరా. ఏ రోజునైతే నీవు నేను ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతిమి, ఇప్పుడు కనికరింపబడుతున్నామండి.
ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ, ఆయన ప్రేమను పంచిన ప్రేమ, ఆయన నా కోసం బలియాగమైపోయిన ప్రేమ చాలా బాధగా ఉంటుంది తెలుసా. నా దేవుడు నా దేవుడు అని నువ్వు చెప్తున్నావు, కానీ ఈమె నా బిడ్డ, ఈమె కోసం నా ప్రాణం పెట్టాను. నా మాటలు మీ యందు నిలిచియుండి మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండుటకు, అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. నువ్వు నా సొత్తు, ఓ నా కుమారుడా నువ్వు నా సొత్తు, ఓ నా కుమార్తె నువ్వు నా సొత్తు, నువ్వు నన్ను అడుగు. నిన్న నేర్పించనే, నీలో నుండి నేను జనమును తీస్తాను అంటే నేను అనేది పోవాలా. నీలో నుండి తీయగలిగే విధంగా నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచాలా. నీకు ఇస్తున్న వారిని నువ్వే విధముగా దేవునికి సొత్తైన ప్రజలుగా, ఆయన గుణాతిశయములను నీవు ఆయనకి అంబాసడర్, రాయబారిగా, నీవు ఆయన రిప్రజెంటేటివ్గా, నీవే నా కుమారుడా, నీ యందు నేను జనమును. ఏం తీయగలదు దేవుడిని ఈరోజు? ఇంకా పగ, ద్వేషము, కలహము ఉందా? ఒక్కసారి ఆలోచించు. ప్రాణము పెట్టిన ప్రేమ, నీకోసం బలియాగమైపోయిన ప్రేమ, నిన్నుగా ప్రేమించిన ప్రేమ నా యేసు ప్రేమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ వాక్యం వెత్తబడి ఉంటుండగా ఈ వాక్యములో ఉన్న ఆ ప్రేమను, ఆ కన్నీటిని, ఆ వేదనను, ఆ సమస్తమును వింటున్న వారిలో గుండెల్లోకి ఈ వాక్యము దూసుకెళ్లేవారుగా యేసు నామమున ఈ దీవెన అభిషేకం పలుకుతూ వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.